హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరీస్ కిచెన్. 5 డేస్ ట్రిప్కి వచ్చామండి. మేము ఎక్కడికి వచ్చామంటే ఫస్ట్ వైజాగ్ వచ్చాము. సో వైజాగ్లో స్టే చేసి అక్కడున్న ప్లేసెస్ అన్నీ చూసి తర్వాత నెక్స్ట్ అనంతగిరికి వచ్చాము. సో అనంతగిరిలో స్టే చేసి అక్కడున్న ప్లేసెస్ అలాగే వాటర్ ఫాల్స్ అన్నీ కవర్ చేసాము. తర్వాత అక్కడి నుంచి మేము అరకుకు వచ్చాము. సో అక్కడున్న అరకులో ఉన్న ప్రదేశాలన్నీ కవర్ చేసాము. సో అక్కడున్న ప్రదేశాలన్నీ చూసాము. అలాగే కాఫీ ఎలా చేస్తారో కూడా చూసాము. సో అక్కడి నుంచి మేము లాస్ట్ పాయింట్ అండి, సో అదే లంబసింగి. సో అక్కడ మెయిన్గా మనకి క్లౌడ్ వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది. సో మెయిన్గా ఇక్కడికి వచ్చింది మేము అది చూడటానికే. సో అది చూశాక మిగతా ఉన్న అక్కడ ఉన్న ప్రదేశాలు కూడా చూసాము. మేము వైజాగ్ బయలుదేరిపోతున్నాము. ఈ 5 డేస్ ఎలా జరిగింది, అలాగే ఫుడ్ ఎలా ఉంది, సో ఇక్కడ ఎక్కడ స్టే చేయొచ్చు, సో మనం ఏ ప్రదేశాలు చూడొచ్చు అనేది మొత్తం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మరి మా జర్నీని స్టార్ట్ చేసేద్దామా? వైజాగ్, అనంతగిరి, అరకు, లంబసింగి ఈ 4 ప్లేసెస్ ట్రిప్కి 4 డేస్ ప్లాన్ చేసుకున్నాము. వెళ్ళేటప్పుడేమో ఫ్లైట్లో, వచ్చేటప్పుడేమో ట్రైన్లో వచ్చేటప్పుడు ప్లాన్ చేసుకున్నాము. సో హైదరాబాద్ టు వైజాగ్ ఫ్లైట్ బుక్ చేసాము. మేము లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని, వింటర్ సీజన్ కదండి, సో స్వెటర్స్, మఫ్లర్స్, క్యాప్స్, అలాగే షాల్వాస్ ఇవన్నీ ప్యాక్ చేసుకున్నాము. మియాపూర్ నుంచి క్యాబ్ బుక్ చేసుకొని ఎయిర్పోర్ట్కి బయలుదేరాము. మా ఫ్లైట్ టైం వచ్చేసి 4:55 అండి. సో మేము 2 o'clock కల్లా బయలుదేరాము. ఆఫ్టర్నూన్ టైం కాబట్టి ఎక్కువ ట్రాఫిక్ లేదు. మేము 40 minutesలో ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాము. ఎయిర్పోర్ట్కి వచ్చాక క్యాబ్లో నుంచి లగేజ్ అంతా తీసి ట్రాలీలో పెట్టుకున్నాము. సో అక్కడి నుంచి మేము ఎంట్రన్స్ వైపు వెళ్ళాము. ఇక్కడ కోవిడ్ ప్రోటోకాల్స్ పాటిస్తున్నారు. మేము ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళేటప్పుడు శానిటైజర్స్ అక్కడక్కడ పెట్టారు. ఆరోగ్య సేతు యాప్ని ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. అలాగే వెబ్ చెకింగ్ కూడా అవ్వాలి. ఇవి మనం ముందే చేసుకుంటే ఎక్కువసేపు వెయిట్ చేయని అవసరం లేదు. సో వాళ్ళకి చూపించి లోపలికి వెళ్ళిపోవచ్చు. ఇవి ముందే మనం చేసుకోకపోతే అక్కడ ఓపెన్ చేసి చూపించాల్సి వస్తుంది. ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళాక సెక్యూరిటీ వాళ్ళు ఫోటో ఐడెంటిటీ చెకింగ్ చేశారు. అలాగే లగేజ్ చెకింగ్ కూడా చేశారు. సో ఇది అయ్యాక మేము ఇంకో కౌంటర్కి వెళ్ళాము. సో అక్కడ మా లగేజ్ తీసుకొని సో లగేజ్ చెకింగ్ చేసి అలాగే ట్యాక్స్ వేసి అక్కడ మాకు బోర్డింగ్ పాస్ ఇచ్చారు. పర్ పర్సన్ 15 kgs తీసుకెళ్ళొచ్చు. హ్యాండ్ బ్యాగ్ క్యారీ చేయొచ్చు. ఇవన్నీ ఫార్మాలిటీస్ అయిపోయేసరికి 4:10 అలా అయింది. సో మేము లోపలికి వెళ్ళి ఫుడ్ తిని అలాగే విండో షాపింగ్ చేసి కొద్దిసేపు వెయిట్ చేశాము. ఫ్లైట్ రావడానికి ఇంకా 1/2 hour టైం ఉందండి. అక్కడ మేము ఫొటోస్ దిగి విండోస్ నుంచి ఫ్లైట్స్ వెళ్తుంటే చూస్తూ కూర్చున్నాము. అంతలో ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యే టైం ఏందని అనౌన్స్ చేశారు. సో ఇంకా మేము ఫ్లైట్ ఎక్కడానికి బయలుదేరాము. ఇది మా ఫస్ట్ డే ట్రిప్ అండి. ఫస్ట్ డే వచ్చేసి వైజాగ్. సో 4 days ఫుల్గా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాము. వైజాగ్కి ఫ్లైట్లో వెళ్ళాలని లేదండి, ట్రైన్లో కూడా వెళ్ళొచ్చు. మీకు ఎలా కంఫర్ట్గా ఉంటే అలా ప్లాన్ చేసుకోండి. ఫ్లైట్లోకి ఎంటర్ అయిపోయాము. ఫ్లైట్లోకి వెళ్ళగానే మా సీట్లో కూర్చున్నాం. అందరికీ తెలిసిందే కదా, ఫ్లైట్లో అందరం కూర్చున్న వెంటనే ఫ్లైట్లో తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటో 5 minutes ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చలికాలం అవ్వటం వల్ల పైన మబ్బులు అలాగే సన్సెట్ చూడటానికి సూపర్గా ఉంది. మా పాప ఫుడ్ ఆర్డర్ ఇచ్చిందండి. ఫుడ్ తిన్నామో లేదో వైజాగ్ వచ్చేసాం. 1 hourలో వైజాగ్ వచ్చేసాం. ఫ్లైట్లో కిందకి చూస్తుంటే లైట్లు చాలా కలర్ఫుల్గా కనపడుతున్నాయి. సో ఫ్లైట్ కొద్దిసేపు పైన చక్కర్లు కొట్టిందండి. తర్వాత సిగ్నల్ అందాక కిందకి దిగింది.
మేము వైజాగ్కి వచ్చేసాము. ఫ్లైట్ దిగాక బస్సులో కూర్చున్నాము. బస్సులో ఉన్నప్పుడే మేము క్యాబ్ బుక్ చేసేసుకున్నాము. సో బస్ దిగి ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయ్యాము. మా లగేజ్ని కలెక్ట్ చేసుకుని అక్కడ బొమ్మలున్న దగ్గర ఒకే ఒక ఫోటో దిగాము. ఎందుకంటే అక్కడ వీడియో తీయకూడదని, ఫోటో తీయకూడదని క్లియర్గా రాసింది. మేము ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చి కార్ ఎక్కి ఫస్ట్ సబ్మెరీన్ చూద్దామని అక్కడికి వెళ్ళామండి. వైజాగ్ అంటే ఫస్ట్ అందరికీ గుర్తుకొచ్చేది బీచ్. వైజాగ్లో బీచ్లే కాకుండా నాలెడ్జ్ పెంచే విజిటింగ్ ప్లేసెస్ కూడా ఉన్నాయి. అందులో ముఖ్యమైనది సబ్మెరీన్ మ్యూజియం. ఈ సబ్మెరీన్ ఆర్కే బీచ్ దగ్గర ఉంది. మరి ఈ సబ్మెరీన్ గురించి డీటెయిల్స్ తెలుసుకుందామా? మరి జనరల్గా సబ్మెరీన్ లైఫ్ అయిపోగానే దాన్ని డిమాంటిల్ చేసి స్క్రాప్ కింద అమ్మేస్తారు. ఈ సబ్మెరీన్ ముందు అన్ని సబ్మెరీన్లను ఇలానే డిమాంటిల్ చేశారు. కానీ ఈ సబ్మెరీన్ని మ్యూజియంలో పెట్టాలని ఆలోచన వచ్చింది. ఈ ఆలోచనని అమలు పరిచారు. నిజంగా ఈ ఆలోచన వచ్చిన వాళ్ళకి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలండి. మనం ఇంకా సబ్మెరీన్లోకి ఎంటర్ అయిపోదాం. ఈ సబ్మెరీన్ పేరు వచ్చేసి ఐఎన్ఎస్ కుర్సురా S20. ఎంటర్ అయిన వెంటనే ఫస్ట్ మనకి టార్పెడో ఫైర్ కంట్రోల్ని చూడొచ్చు. ఇక్కడ నుంచి 7 కంపార్ట్మెంట్స్గా డివైడ్ చేశారు. ఇది వచ్చేసి ఫస్ట్ కంపార్ట్మెంట్. తర్వాత కంపార్ట్మెంట్స్లో ఆఫీసర్స్కి అకామిడేషన్ అంటే పడుకోవడానికి బెడ్స్, అలాగే డైనింగ్ కూడా. మనం ఇందాక కింద నుంచి వచ్చాం కదా, అది అసలు ఎంట్రన్స్ కాదండి, అవి మన కోసం పెట్టారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మెట్లు, ఇక్కడ నుంచి పైకి వెళ్తారు. ఇక్కడ ట్రిమ్ ఇండికేటర్స్, హై ప్రెషర్ ఎయిర్ ప్యానల్స్ ఉన్నాయండి. చదువుకునే వాళ్ళకైతే టెక్నికల్గా ఇది బాగా యూజ్ అవుతుంది. ప్రతి దాని మీద ఏంటి అనేది క్లియర్గా రాశారు. ఇది వచ్చేసి సిగ్నల్స్ రిసీవ్ చేసుకునేది అంటే ట్రాన్స్ రిసీవర్. అలాగే సబ్మెరీన్లో పనిచేసే వారి పేర్ల లిస్ట్. ఈ సబ్మెరీన్లో 77 మంది పనిచేశారు. అలాగే ఇక్కడ లైఫ్ జాకెట్స్, ఆహారం పెట్టుకునే షెల్ఫ్స్, చిన్న కిచెన్ కూడా ఉంది. ప్రధాన ఇంజన్ యొక్క ఆయిల్ కొలత ఇండికేటర్స్ అంటే ఆయిల్ ఎంత ఉందో ఇక్కడ చెక్ చేస్తారనుకుంటా. ఈ సబ్మెరీన్ 1969లో తయారు చేయబడిందండి. ఈ సబ్మెరీన్ 1970లో విశాఖపట్నం చేరుకుంది. ఈ ఐఎన్ఎస్ కుర్సురా 31 సంవత్సరాలు ఇండియన్ నేవీకి అంటే 2001 వరకు సేవలు అందించింది. ఆ తర్వాత దీన్ని మ్యూజియంగా మార్చడం జరిగింది. లాస్ట్ కంపార్ట్మెంట్ వచ్చేసి 7th కంపార్ట్మెంట్. ఫస్ట్ కంపార్ట్మెంట్లో టార్పెడోస్ ఉంటాయి. అలాగే లాస్ట్ కంపార్ట్మెంట్లో కూడా టార్పెడోస్ ఉంటాయి. మొత్తం 22 టార్పెడోస్ ఉంటాయి. 6 సబ్మెరీన్లో పనిచేసి రిటైర్ అయిన వాళ్ళే గైడ్గా పనిచేస్తున్నారు. 7th కంపార్ట్మెంట్లో ఎగ్జిట్ డోర్ ఉంది. అక్కడి నుంచి బయటకు వెళ్ళాలి. సబ్మెరీన్ లోపలికి వెళ్ళి అన్నీ చూసి వచ్చాక చాలా విషయాలు తెలుసుకున్నానండి. సబ్మెరీన్ బయటకు వచ్చేసరికి చీకటి పడిపోయింది. సో చీకట్లో లైట్లతో బయట నుంచి సబ్మెరీన్ చాలా బాగుంది. సబ్మెరీన్ చూడటం అయిపోయాక ఇప్పుడు మనం ఆపోజిట్లోని ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియంకి వెళ్తున్నాం. సబ్మెరీన్ నుండి రోడ్ క్రాస్ చేసి ఇక్కడికి వచ్చాము. సో బయట నుంచి చూస్తుంటే చాలా బాగుంది. నైట్ అవటం వల్ల లైట్స్తో మ్యూజియం వెలిగిపోతుంది. సబ్మెరీన్ లాగానే యుద్ధ విమానాలను కూడా వాటి లైఫ్ అయిపోగానే డిమాంటిల్ చేసి స్క్రాప్ కింద అమ్మేస్తారు. కానీ ఈ యుద్ధ విమానాన్ని మ్యూజియంలో పెట్టాలనే ఆలోచన వచ్చింది. ఈ ఐడియా వచ్చిన వాళ్ళని మాత్రం నిజంగా మనం మెచ్చుకోవాలండి. సబ్మెరీన్ యుద్ధంలో ఎంత పాల్గొంటాయో అదేవిధంగా ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా యుద్ధంలో పాల్గొంటాయండి. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ఎయిర్ క్రాఫ్ట్ గురించి విషయాలు తెలుసుకుందామా? ఇప్పుడు మేము ఎంట్రన్స్ దగ్గర ఉన్నామండి. సెక్యూరిటీ దగ్గర నుండి లోపలికి వెళ్ళాము. ఇక్కడ మీరు పెద్ద చార్ట్ చూస్తున్నారు కదా. ఈ ఎయిర్ క్రాఫ్ట్ 1988లో స్టార్ట్ అయింది. 2017 వరకు పనిచేస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా చార్ట్. అర్థం ఏంటంటే ఒక పక్షి చేప కోసం సముద్రంలో ఎంత వేటాడుతుందో అలాగే ఒక ఎయిర్ క్రాఫ్ట్ సముద్రంలో శత్రు సబ్మెరీన్ కోసం అంతగా వేటాడుతుంది. ఎయిర్ క్రాఫ్ట్ని డిజైన్ చేసింది టుపోలివ్. అందుకే ఆయన పేరు మీదుగా TU-142 మ్యూజియం అని పేరు పెట్టారు. ఎయిర్ క్రాఫ్ట్ని ఒక బర్డ్తో కంపేర్ చేస్తారు. ఎందుకంటే ఆల్బట్రోస్ అనే సైబేరియన్ బర్డ్ భూమి మీదకి వచ్చి గుడ్లు పెట్టి పొదిగి సముద్రం మీదకి వెళ్ళిపోయి గాల్లోనే ఉంటుంది, గాల్లోనే పడుకుంటుంది. సముద్రంలోని చేపలు తింటూ వాటర్ తాగుతూ జీవిస్తుంది. ఇది వచ్చేసి ఫ్లైట్ డేటా రికార్డర్. దీన్ని బ్లాక్ బాక్స్ అంటారు. దీంట్లో మనం ఫ్లైట్లో మాట్లాడిన మాటలన్నీ రికార్డ్ అవుతాయి. ఇదేమో పైలట్ స్టేషన్ అంటే ఫ్లైట్ని డ్రైవ్ చేసే ప్లేస్. ఇక్కడేమో ఏమేమి అచీవ్మెంట్స్ చేశారో లిస్ట్ పెట్టారు. సబ్మెరీన్ కానీ ఎయిర్ క్రాఫ్ట్ కానీ ఈ 2 యుద్ధంలో పాల్గొని మనకు సేవలు అందిస్తాయి. ఇక్కడేమో ఇండియన్ నేవీ యూనిఫామ్ గురించి ఇచ్చారు. ఎయిర్ క్రాఫ్ట్లో ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు అందులో ఉన్నవారు ఎలా తప్పించుకోవాలో మొత్తం నమూనా వేసి చూపించారు. ఇక్కడ పైలట్ డ్రెస్ నమూనాలు కూడా పెట్టారు. వాళ్ళు ఏమేమి చేశారో డెసిగ్నేషన్లను క్లియర్గా అక్కడ రాశారు. ఇవి పూజా యాదవ్ గారు లేడీ పైలట్.
అలాగే ఇక్కడ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజనీర్, టెయిల్ గన్నర్ కూడా ఉన్నారు. ఇదే ఎయిర్ క్రాఫ్ట్ జోన్. ఎయిర్ క్రాఫ్ట్లో యూజ్ చేసిన ఎక్విప్మెంట్ని ఇక్కడ పెట్టారు. ఎయిర్ బాటిలు, ఆక్సిజన్ సప్లై చేసే ఆక్సిజన్ ట్యాంకు, అలాగే సోనోబై అంటే సబ్మెరీన్లను డిటెక్ట్ చేస్తుంది, ఇవన్నీ ఇక్కడ ఉంచారు. ఇది వచ్చేసి మెయిన్ ఇంజిన్. యుద్ధ విమానంలో 4 ఇంజిన్స్ ఉంటాయి, దానిలో ఒకటి ఇక్కడ పెట్టారు. నెక్స్ట్ పారాషూట్. పారాషూట్ ఎలా ఉంటుంది, ఎలా యూజ్ చేస్తారనేది ఇక్కడ డిస్ప్లే పెట్టారు. ఎయిర్ క్రాఫ్ట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు సీట్తో పాటు జంప్ చేస్తారు. జంప్ చేసినప్పుడు పారాషూట్లు ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతాయి. ఇదంతా సర్వైవల్ కిట్. దీంట్లో వాటర్ బాటిల్స్, ఎమర్జెన్సీ ఫుడ్, మెడిసిన్స్ ఉన్నాయి. ఇక్కడ ఉన్న వాటితో 40 డేస్ మనం సర్వైవ్ అవ్వచ్చు. Engine, aileron, pod, gunner compartment, tail boom. TU-142లో వర్క్ చేసి అవార్డు పొందిన వాళ్ళ లిస్ట్ ఇది. నిజంగా వాళ్ళు చాలా గ్రేట్ అండి. మన ఇండియన్ నేవీ వాళ్ళు ఎంత కష్టపడ్డారో కదా. ఈమె వచ్చేసి సావిత్రి కన్నుల్కర్. ఈ మెడల్స్ అన్నిటినీ ఈమె డిజైన్ చేశారు. ఇక్కడ 3D ఫొటోస్ ఉన్నాయి. అలాగే ఇక్కడికి విజిట్ చేసిన విఐపీల ఫొటోస్ పెట్టారు. వాళ్ళ మెమరీస్ని ఇక్కడ పెట్టారు. యుద్ధ విమానంలో లోపల ఎలా ఉందో చూద్దాం. మనం ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుందో ఇక్కడ కూడా ఎంట్రీ అలానే ఉంది. సబ్మెరీన్లో మెషినరీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. అలాగే ఇక్కడ కూడా ఫ్లైట్లో కూడా మొత్తం మెషినరీతోనే నిండిపోయింది. యుద్ధ విమానంలో కానీ సబ్మెరీన్లో కానీ మెషినరీకి, వెపన్స్కి ఎక్కువ స్పేస్ ఉంటుంది. మనుషులకి చాలా తక్కువ స్పేస్ ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఫ్లాప్స్, మిజైల్స్ ఉన్నాయి. ఫ్లాప్స్ ఏమో మన సముద్రంలో తక్కువ డిస్టెన్స్ ఉన్న వాటిని పేల్చడానికి యూజ్ చేస్తారు. అదే మిజైల్స్ని ఏమో సముద్రంలో డెప్త్లో వెళ్ళి కూడా ఎక్కువ దూరం ఉన్న వాటిని కూడా పేల్చడానికి యూజ్ చేస్తారు. ఇది వచ్చేసి ఫ్యూయల్ ట్యాంక్. చూడండి ఎంత పెద్దగా ఉందో. నేవీలో రిటైర్ అయిన ఎంప్లాయీస్ ఈ ఫ్లైట్లో గైడ్లుగా ఉండి జనాలకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. యుద్ధ విమానం ఎలా ఫైట్ చేసింది అని జనాలకు కూడా తెలియాలి కదండి, అందుకే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఫ్లైట్లో పైలట్లు, కో పైలట్లు, అలాగే పైలట్ ఇంజనీర్స్ కూడా వీళ్ళందరూ ఉంటారు. సో యూనిఫామ్ మీద వీళ్ళ పేర్లను కూడా రాశారు. శత్రు దేశం సబ్మెరీన్లను బ్లాస్ట్ చేయడానికి లొకేట్ ద టార్గెట్, ఫిక్స్ ద టార్గెట్ అండ్ డ్రాప్ ద టార్గెట్. నలుగురు మొత్తం ఆపరేషన్ టాస్క్ అంతా కంప్లీట్ చేస్తారు. సో అంటే బాంబ్స్ని కానీ మిజైల్స్ని కానీ వీళ్ళే వేస్తారు. సో ఈ యుద్ధ విమానంలో ఎండ్లో ఒక టెయిల్ గన్నర్ ఉంటారు. ఆయన చాలా ఇంపార్టెంట్ రోల్ తీసుకుంటారు. అదేంటంటే యుద్ధ విమానాన్ని కాపాడటానికి కూడా ఒకళ్ళు ఉండాలి కదా, ఆ రోల్ని ఈయన చేస్తారు. ఫ్లైట్ చూడటం అయిపోయింది, ఇంకా కిందకి వెళ్ళిపోదాము. యుద్ధ విమానంలో 10 మెంబర్స్ ఉంటారు. యుద్ధం చేసేటప్పుడు ఫ్యూయల్ అయిపోతే మదర్ ఫ్లైట్ వచ్చి ఫ్యూయల్ని ఎయిర్లోనే ఫిల్ చేస్తుంది. నాకు తెలిసినంత వరకు ఎయిర్ క్రాఫ్ట్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశానండి. మేము సబ్మెరీన్ని అలాగే ఎయిర్ క్రాఫ్ట్ చూసాక మేము బుక్ చేసుకున్న హోటల్కి వెళ్ళాము. హోటల్ పేరు వచ్చేసి బేవ్యూ హోటల్. ఇది ఎగ్జాక్ట్గా ఆర్కే బీచ్ ఆపోజిట్లో ఉందండి. బయట నుంచి చూస్తుంటే ఈ హోటల్ చాలా చాలా బాగుంది. ఈ హోటల్ ఎదురుగా బీచ్. సో మేము బీచ్ దగ్గరలో ఉండాలని ఈ హోటల్ తీసుకున్నాము. సో మేము కార్ దిగి లగేజ్ తీసుకొని చెక్ ఇన్ అయ్యి మా రూమ్కి వెళ్ళాము. వెళ్ళేటప్పుడు దారిలో అక్కడక్కడ వాల్ పైన ఫోటో ఫ్రేమ్స్ పెట్టారు. అవి చాలా ఎలిగెంట్గా ఉన్నాయి. సో మా రూమ్ వచ్చేసింది. మరి మా రూమ్లోకి వెళ్ళిపోదామా? సో ఈ రూమ్ టూర్ని కూడా మీకు చూపెట్టబోతున్నాను. రూమ్లోకి ఎంటర్ అయిన వెంటనే చాలా ప్లెజెంట్గా అనిపించిందండి. తిరిగి తిరిగి ఉన్నాం కదా, బాగా అలసిపోయాము. కానీ రూమ్లోకి ఎంటర్ అవ్వగానే అలసటంతా పోయినట్లు అనిపించింది. రూమ్ అయితే చాలా చాలా నీట్గా ఉంది. రూమ్లో బెడ్స్, అలాగే కూర్చోడానికి సోఫాస్ ఇచ్చారు. మెయిన్గా మేము ఈ హోటల్ తీసుకుంది బీచ్ వ్యూ కోసం. ఇక్కడ కర్టెన్ ఓపెన్ చేస్తే మనకి బీచ్ కనపడుతుంది. సో నైట్ అయిపోయింది కాబట్టి రేపు మార్నింగ్ చూపిస్తాను. ఇక్కడ టీవీ, అలాగే షెల్ఫ్స్, ఇంపార్టెంట్ థింగ్స్ పెట్టుకోవడానికి లాకర్స్ ఉన్నాయి.
ఇది వచ్చేసి బాత్రూమ్ కూడా చాలా నీట్గా ఉంది. మేము లోపలికి వచ్చి ఫ్రెష్ అయ్యాము. ఫ్రెష్ అయ్యాక డిన్నర్కి కిందకి వెళ్ళాము. టైం వచ్చేసి 10:30 అయింది. 10:30కి డిన్నర్ ఉంటుందో లేదో అని రెస్టారెంట్కి వెళ్ళాము. వాళ్ళని అడిగితే ఉందన్నారు. దీని పక్కనే ఆర్గానిక్ రెస్టారెంట్ కూడా ఉందండి. సో అక్కడ కూర్చొని మేము ఫుడ్ ఆర్డర్ ఇచ్చాము. అలాగే ఆ రెస్టారెంట్లోంచి కూడా ఫుడ్ ఆర్డర్ ఇచ్చాము. ఆర్గానిక్ రెస్టారెంట్లో నాటుకోడి బిర్యానీ ఆర్డర్ ఇచ్చామండి. ఆ రెస్టారెంట్లో ఏమో బటర్ నాను, బటర్ చికెను, అలాగే చిల్లీ చికెన్ ఇవన్నీ ఆర్డర్ ఇచ్చాము. సో ఫుడ్ ఎలా ఉంటుందో నైట్ టైం అయింది కదా అనుకున్నాము, కానీ ఫుడ్ మాత్రం చాలా బాగుందండి. సో ఫుడ్ తిని మా రూమ్కి వచ్చి పడుకున్నాము. ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి మా విండోలోంచి ఈ వీడియో తీసాము. చూసారా బీచ్ వ్యూ ఎంత బాగుందో. మేము ఫ్రెష్ అయ్యి బీచ్కి బయలుదేరాము. ఎర్లీ మార్నింగ్ ఆ రోడ్లో వెహికల్స్ ఎలో చేయరంట, ఎందుకంటే వాకింగ్ చేసే వాళ్ళ కోసమని. సో అందుకని రోడ్డు కూడా రద్దీగా లేకుండా ప్రశాంతంగా ఉంది. మా రూమ్ నుంచి కిందకి దిగి హోటల్ బయటికి వచ్చి రోడ్ క్రాస్ చేసి బీచ్ దగ్గరికి వెళ్ళాము. రోడ్డుకి ఇటు సైడ్ హోటల్ అయితే రోడ్డుకి అటు సైడ్ బీచ్ అండి. సో మాకు అందుకని హోటల్ చాలా కంఫర్టబుల్గా అనిపించింది. మనం స్ట్రెస్లో ఉన్నప్పుడు కానీ వర్క్ లోడ్లో ఉన్నప్పుడు కానీ ఇలా బీచ్ దగ్గరికి వస్తే చాలా రిలాక్స్డ్గా అనిపిస్తుందండి. మేము రోడ్ దగ్గర ఉన్న బెంచెస్ మీద కూర్చొని టీ తాగుతూ కొద్దిసేపు స్పెండ్ చేశాము. అక్కడ నుంచి మేము సముద్రం దగ్గరికి వచ్చాము. మామూలుగా సముద్రం అంటే అందరూ వాటర్లో మునుగుతూ ఉంటారు కదా, కానీ ఆర్కే బీచ్ దగ్గర సముద్రం లోపలికి ఎక్కువ వెళ్ళటం లేదండి. సముద్రం బయట నుంచే ఎంజాయ్ చేస్తున్నారు. సో మేము కూడా కొద్దిసేపు అటు ఇటు తిరిగి అక్కడే కూర్చొని ఎంజాయ్ చేశాము. మార్నింగ్ అవటం వల్ల వెదర్ చాలా బాగుంది. సన్ రైజ్ అయ్యే టైంలో సముద్రం దగ్గర చాలా బాగుంటుందండి. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ బీచ్ అంటే చాలా ఇష్టం అండి. సో అందుకనే ఎవ్రీ ఇయర్ కంపల్సరీ బీచ్కి వెళ్తాము. సముద్రం దగ్గర కొద్దిసేపు స్పెండ్ చేశాము. కొద్దిసేపు స్పెండ్ చేశాక హోటల్కి వెళ్ళాక రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రెస్టారెంట్కి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేశాము. బ్రేక్ఫాస్ట్లో చాలా వెరైటీస్ పెట్టారండి. ఏ ప్రాంతం వాళ్ళైనా ఈ బ్రేక్ఫాస్ట్ని తినొచ్చు. అక్కడ ఫ్రూట్స్, అలాగే ఫ్రూట్ జ్యూసెస్, స్ప్రౌట్స్, శాండ్విచెస్, నూడిల్స్, మళ్ళీ ఇడ్లీ, దోశ, వడ, నూడిల్స్, ఇలా చాలా రకాలు పెట్టారండి. బ్రేక్ఫాస్ట్ అయితే చాలా బాగుంది. మా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత చెక్అవుట్ అయ్యాము. మా ఫస్ట్ డే వ్లాగ్ కంప్లీట్ అయ్యింది. మా సెకండ్ డే ట్రిప్ని మేము చాలా ఎంజాయ్ చేసాము. మా ఫస్ట్ డే వ్లాగ్ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మా నెక్స్ట్ డే వ్లాగ్ వచ్చేసి అనంతగిరి. మేము అనంతగిరికి బయలుదేరబోతున్నాము. మా సెకండ్ డే వ్లాగ్ను కూడా త్వరలోనే పోస్ట్ చేస్తాను. మన సిరీస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.